ప్రభావతి సత్యం బయటికి వెళ్ళిన తర్వాత బాలు, మీనా, శృతి, రవి ప్లాన్ అమలు చేస్తారు. మీ ఆయన నిన్ను కాఫీ తీసుకుని రమ్మంటున్నాడు రోహిణి అని మీనా చెప్తుంది. అదేంటి ఇప్పుడే అత్తయ్య ఇచ్చింది కదా అని రోహిణి అడుగుతుంది. వాళ్ళు లేరనే ధైర్యంతోనే పిలిచాడేమో, నాకు అలా అబద్ధం చెప్పాడేమో, వెళ్ళు అని అంటుంది మీనా. ఇక సంతోషంతో రోహిణి రూంలోకి వెళ్తుంది. బయట నుంచి వీళ్ళు గడియ పెట్టేస్తారు. లోపల ఎంతసేపటికి మనోజ్ మాట్లాడ్డు. ఏంటి పిలిచి మాట్లాడడం లేదు అని రోహిణి అడుగుతుంది. ఎవరు? నేనా? నిన్నా పిలిచానా? మా అమ్మ చెప్పింది నిజమే. అలా మా అమ్మ బయటికి వెళ్ళగానే నువ్వు ఇలా వచ్చి అచ్చుకుబుచ్చుకు లాగుడుతున్నావు, మచ్చుకు చేసుకుంటామని చెప్పింది. మళ్ళీ నేను మోసపోను, ముందు రూంలో నుంచి వెళ్ళిపో అని తిడతాడు మనోజ్. డోర్ రావడం లేదు, లాక్ అయింది అని రోహిణి అంటే, ఇది కూడా నాటకమే అయి ఉంటుంది, నువ్వే ఎవరినో డోర్ లాక్ చేయమని అడిగి ఉంటావు అంటూ మనోజ్ అంటాడు. నేను అలా చేయలేదు మనోజ్, నీ మీద ప్రామిస్ అని రోహిణి అంటుంది. అమ్మో వద్దు, నీకు ఛాన్స్ ఇస్తే దేవుడి మీద కూడా వేసేస్తావు, వద్దు అని మనోజ్ భయపడిపోతూ ఉంటాడు. రూమ్లో ఉన్న మనోజ్ని రోహిణి హగ్ చేసుకుంటుంది. వద్దు వద్దు అని 2-3 సార్లు అంటాడు. చివరికి మనోజ్ కూడా హగ్ చేసుకుంటాడు. ఇక రూమ్ అవతల ఉన్న ఆ నలుగురు నవ్వుకుంటూ ఉంటారు. కలిసిపోయి ఉంటారులే అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతలో మనోజ్ తేరుకుని, చిచి దూరం జరుగు, అసలు నీ మొహమే నాకు చూడాలని లేదు అని అంటాడు మనోజ్. మరి ఎందుకు హక్ చేసుకున్నావు? దొంగ, గట్టిగానే హక్ చేసుకున్నావు అని రోహిణి కొంటెగా అంటుంది. నాకు తెలియదు, నువ్వే చేశావు అని మనోజ్ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి వాళ్ళని ఒకే రూమ్లో వేసేశాం, కలిసిపోతే మంచిదే అని బాలు, మీనా అనుకుంటా ఉంటారు. నన్ను క్షమించండి అని రోహిణి అడుగుతుందేమో, నేను క్షమించాను అని అన్నయ్య అంటాడేమో అని రవి, లేదు లేదు మా అమ్మ ఏం చెప్తే అదే చేస్తాను అని అంటాడేమో అని బాలు కౌంటర్లు వేస్తారు. వాళ్ళిద్దరూ ఒక్కటైతే అంతే చాలు అని మీనా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రూమ్లో సీన్ ఓపెన్ అవుతుంది. చచ్చినా ఒకటి కాము, ఎన్ని మోసాలు చేసావు నువ్వు అని తిడతాడు మనోజ్ రోహిణిని. నువ్వేమైనా తక్కువ అని రివర్స్లో రోహిణి కూడా మనోజ్పై ఫైర్ అవుతుంది. నేను మాత్రమే మోసం చేశానా? నువ్వు చేయలేదా? కల్పన విషయం దాచిపెట్టలేదా? గుడి ముందు అడుక్కు తినేది చెప్పావా? మీనా నగల అమ్మిన విషయం చెప్పావా? పార్కులో పల్లీలు అమ్ముకునే స్థాయి నుంచి ఫర్నిచర్ షాప్ ఓనర్ని చేశాను అని రోహిణి అంటుంది. అదేమి నీ నాన్న సొమ్ము కాదు, మా నాన్న సొమ్మని నాతోనే కాజేయించి షాప్ పెట్టి ఇంట్లో వాళ్ళని మోసం చేసేలా చేశావు అని మనోజ్ అంటాడు. నాకు దొరికిన ఇద్దరు నన్ను మోసం చేసి ముంచారు అని మనోజ్ అంటూ ఉంటాడు. నేనేమైనా డ్రమ్ము, కుక్కర్ కొన్నానా? నిన్ను రోడ్డు మీదకు తీసుకుని వచ్చానా అని రోహిణి మనోజ్ పైన ఫైర్ అవుతుంది. అమ్మ తిడుతుందని తెలిసినా చేస్తున్నావు అన్నయ్య అని రవి అంటే, అమ్మ తిట్లు కొత్తేం కాదు, మా వల్ల విడిపోయారు, మేం కలిపామని అనుకున్నాం అని బాలు అంటాడు. ఇంతలో ప్రభావతి, సత్యం వస్తారు. మీనా పూలెళ్తున్నట్లుగా, బాలు పేపర్ చదువుతున్నట్లుగా, శృతి అటు ఇటు తిరుగుతున్నట్లుగా నాటకం ఆడుతూ ఉంటారు. ఏమైంది, ఎందుకు అలా తిరుగుతున్నావు అని శృతిని ప్రభావతి అడుగుతుంది. ఎందుకు లేదు, ఊరికే అని అంటుంది శృతి. తిరిగేసి పట్టుకున్న పేపర్ దొంగలా చూస్తున్న బాలుని చూసి ప్రభావతి అనుమానం వస్తుంది. మీ అందరినీ చూస్తూ ఉంటే నాకేదో తేడా కొడుతుంది, ఎందుకు కంగారుగా ఉన్నారు అని ప్రభావతి అడుగుతుంది. నేనేం లక్షలు మింగలేదు అని బాలు, నేనేమి రహస్యాలు దాచిపెట్టలేదు అని మీనా, నేను గుడి మెట్ల మీద అడుక్కు తినలేదు అని రవి, నేను ఎలాంటి ఫ్రాడ్ చేయలేదు అని శృతి తిప్పుకుంటూ అంటుంది. దానికి ఎదురు అంత వగలుపోతూ చెప్తున్నావు దానికి ఎందుకు అంత వగలుపోతూ చెప్తున్నావు అని ప్రభావతి అంటూ ఉంటుంది. వగలంటే ఏంటి అని ప్రభావతిని శృతి అడుగుతుంది. ఇంతకీ అది ఏది అని ప్రభావతి అడుగుతుంది. అదే టైంకి పైన ఏదో పగిలినట్టు సౌండ్ వస్తే ప్రభావతి పైకి వెళ్తుంది. అసలేం జరుగుతుందిరా అని సత్యం అడుగుతాడు. వాళ్ళిద్దరినీ కలిపేందుకు రూమ్లో వేసి తాళం వేశానన్నా అని బాలు చెప్తాడు. ఇంతలో ప్రభావతి గది దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటుంది. కానీ అక్కడ తాళం వేసి ఉండడం ఉంటుంది. నువ్వేనా ఈ తాళం వేసింది అని రోహిణిని తిడుతూ ఉంటుంది ప్రభావతి. బయట తాళం వేసి లోపల ఎలా వస్తాను అత్తయ్య అని రోహిణి కౌంటర్ వేస్తుంది. ఇంతలో బాలు వస్తే, ఇది మీ పనే కదరా, తాళం ఎక్కడ్రా, ఇవ్వరా అని తిడుతుంది ప్రభావతి. నాకు తెలియదు, మింగేసా అని అంటూ ఉంటాడు బాలు. అమ్మా నన్ను త్వరగా బయటకు తీసుకురా, ఇక్కడ ఏదో అయ్యేలా ఉందమ్మా అని అంటాడు మనోజ్. లోపల ఏమో రోహిణి టచ్ చేస్తూ హగ్ చేస్తూ మనోజ్ని టెంప్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది. అమ్మా త్వరగా తాళం తీయమ్మా అని అడుగుతాడు మనోజ్. ఒరే బాలు, తాళం చెవి ఎక్కడ పెట్టావరా అని అడుగుతుంది ప్రభావతి. ఒరే ఎక్కడ పెట్టావు, ఇచ్చేసేయరా అని సత్యం అంటాడు. ఇటువైపేమో మనోజ్ని ముద్దు పెట్టాలని చూస్తూ ఉంటుంది రోహిణి.
సరిగ్గా ముద్దు పెట్టే టైంకి డోర్ తీస్తుంది ప్రభావతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.